కడపలో జరిగే టీడీపీ మహానాడు అందరినీ ఆకట్టుకుంది. నందమూరి తారక రామారావు 102వ జయంతి పురస్కరించుకొని జరుగుతున్న మహానాడు అటు కార్యక్రమంతో పాటు రకరకాల వంటలతోనూ అందరినీ మైమర్పిస్తోంది. మహానాడుకు వచ్చే కార్యకర్తలు ప్రజల కోసం చేసే వంటలు అందరినీ నోరూరుస్తున్నాయి. సాంప్రదాయమైన పొయ్యిలతో 1500 మంది వర్కర్లతో వంటకాలు చేస్తున్నారు. వంటకాలకు 15 టన్నుల కూరగాయలు, 2 టన్నుల మామిడికాయ పచ్చడి, 5 టన్నుల చికెన్, మటన్ తో భోజనాలు సిద్ధం చేశారు. సాంప్రదాయ వంటలతో ఆహా ఏమి రుచి అనే విధంగా ప్రత్యేకంగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. అన్న నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి నేడు జరుపుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ఈ 102వ జయంతిని కూడా రాష్ట్ర వేడుకగా జరపాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రతి సంవత్సరం మే 28వ తేదీన వేడుక నిర్వహించాలని చెప్పేసి మాత్రం అన్ని కలెక్టర్లకు జారీ చేయడం కూడా జరిగింది. అయితే మహానాడు 2వ రోజు చేరుకుంది. ఈ రోజున కీలకమైన అంశాలు నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీ స్థాపించిన విధానం, ఆయన తెలుగు ప్రజల ఆత్మస్థైర్యాన్ని పెంచిన విధానం, అసలు ఎందుకు పార్టీ స్థాపించవలసి వచ్చింది, ఈ కార్యక్రమాలన్నింటిది కూడా సభ జరగనుంది. ప్రధానంగా ఈ రోజున విశేషంగా లక్షలాది మంది ఈ సభకి తరలిరానున్నారు. వారికి ఆహారంతో పాటుగా అన్నపానీయాలు అందించేందుకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ కూడా ప్రత్యేక సదుపాయాలన్నింటినీ కూడా చేసింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని లక్షల మంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ మంచినీటితో పాటుగా వారి ఆకలిని తీర్చేందుకు ప్రత్యేక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో మారుమూల పల్లె నుంచి వస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వంటల కార్యక్రమానికి ప్రత్యేకంగా కూడా కిలార్ శివాజీ అని కూడా ఈ ప్రత్యేక కార్యక్రమం పర్యవేక్షిస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం చేసి కిలార్ శివాజీ గారు మొత్తం చెప్పండి. ఈ రోజు నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి అండి. ప్రధానంగా ఈ రోజున సమీక్షా సమావేశాలన్నీ ఒకవైపు జరుగుతుంటాయి, మరోవైపు కూడా అన్నగారు సభకు వచ్చి పట్టెడు అన్నం తినాలని చెప్పేసి కూడా అందరూ ఆశపడుతుంటారు. ఎటువంటి అసలు ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మంది కూడా ఆహారం ఈరోజు మేము అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున విజయవాడ నుంచి వచ్చామండి. గత 10 రోజులుగా మేము 1500 మంది పనివారులతో ఐటెంకి ఒక డివిజన్ కాడికి ఏర్పాట్లు చేశామండి. మన వెనక కనపడుతున్న ఈ అన్ని బిర్యానీ డివిజన్లు, బిర్యానీలకు ఒక బ్యాచ్, అలాగే అవతల సాంబార్లకు ఒక బ్యాచ్, ఫ్రైలకు ఒక బ్యాచ్, చట్నీలకు ఒక బ్యాచ్, గ్రైండింగ్ ఒక బ్యాచ్, అలా వివిధ పనివారు 1500 మంది పనివారు విజయవాడ నుంచి వచ్చి 10 రోజులుగా అహర్నిశలు అహోరాత్రులు పనిచేస్తున్నారండి. దీంట్లో భాగంగా నిన్నటి రోజున ప్రతినిధుల సమావేశానికి ఒక 50,000 మంది, ఈరోజు అన్నగారి ఫంక్షన్ కాబట్టి 28వ తారీఖు 60-70,000 మంది రాష్ట్రం నలుగుమూలల నుంచి వస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మాంసాహార భోజనాలు, శాకాహార భోజనాలు కలిపి మిళితం చేసి ఈరోజు ఏర్పాట్లు చేశామండి. అంటే అన్నగారు షూటింగ్లో ఉండగా కూడా అంటే ఏదైతే సాంప్రదాయ భోజనంతో పాటుగా ఎక్కువగా ఎనివి కూడా ఎక్కువగా తింటుండేవారు, మనకి చూడటం కూడా జరిగింది. అంటే ఎందుకు అన్నగారు ఒకవైపు చూసుకుంటే కనుక ఆకుకూరలు కాయకూరలు, మరోవైపు కూడా ఆయన ఎక్కువగా మాంసాహార భోజనం ఇస్తారు? సహజంగా అన్నగారి గురించి ఏం చెప్తారంటే ఆయన జిహోప్రియులు, వారు తింటూ ఎదుటి వాళ్ళకి పెట్టి ఆనందంగా అనుభవించే మనిషి. అలాంటి ఆయన అలా మహానాడులో మన పండగ వాతావరణంలో అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి విందు భోజనాలు, ప్రసన్న భోజనాలు పెట్టాలని ఎప్పుడు కూడా మహానాడిని అలా తీర్చిదిద్ది ఆయన యొక్క గుర్తింపే ఈ మహానాడు ఇంత సస్యమంగా జరగటం. ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఆర్నిస్లో ప్లానింగ్ చేసి ఈ మహానాడిని దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా మన మహానాడు తీర్మానాలని నేర్చుకుని వారు కూడా ఇంప్లిమెంటేషన్ చేసి చేయిలో ఉన్నారంటే అది మన పార్టీకి గర్వకారణం అండి. ఈ పార్టీ తరఫున మేము ఈ ఫుడ్ క్యాటరింగ్లో పాల్పంచుకోవడం ప్రధానంగా అన్నగారు సాంప్రదాయ అంటే మామిడికాయ పచ్చడి కానివ్వండి, గోంగూర పచ్చడి కానీ ఎక్కువగా తినేవాళ్ళని చేసి చెప్పుకుంటుంటాం. అంటే అటువంటి సాంప్రదాయ రుచులకి ఎటువంటి మీకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు? అవును, మనం వివిధ రకాల రాయలసీమ వాసులకు కావాల్సిన నాన్ వెజిటేరియన్ రుచులతో పాటు వెజిటేరియన్ రుచులు కూడా కలిపి మేము ఈ రోజున ఇక్కడ నాన్ వెజిటేరియన్ సమావేశాల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఇవాళ మేము కావాలని నాన్ వెజిటేరియన్ పెట్టి ఈ 3 రోజులు కూడా ఏర్పాట్లు చేశామండి. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ అన్నదానం కూడా చేపట్టడం కూడా జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా వంటలను కూడా ఏర్పాటు చేశారు. వందలాది మంది ఏదైతే వర్కర్లను తీసుకొచ్చి కూడా సాంప్రదాయ వంటలు ఒకవైపు, అలాగే చూసుకుంటే కనుక అంటే ఈ రాయలసీమ ప్రాంతానికి కావాల్సిన నాన్ వెజిటేరియన్ వంటలు మరోవైపు కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకత ఉంది. మహానాడు 3 రోజుల్లో చూసుకుంటే కనుక నేడు
ప్రత్యేకత సంతరించుకున్న రోజు కనుక నేటి రోజున కూడా ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారి ఆశయాలని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లారు, మంచి ప్రజలందరికీ ఉపయోగపడే తీర్మానాలు, అలాగే 40 సంవత్సరాలకు టీడీపీ కార్యకర్తలకు నాయకులు కూడా మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచి తీర్మానాలు కూడా చెందారు. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా పట్టెడు అన్నం తిని, కడుపు నిండా అన్నం తిని అంటే సంతోషంగా వెళ్ళాలని చెప్పేసి మాత్రం టీడీపీ నాయకులు, అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కోరిక మేరకే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలియజేస్తారు. కెమెరామెన్ సాయితో వాసు, కడప, రాజ్ న్యూస్.